హాయ్, వెల్కమ్ టు E&M ఛానల్. ఇది అందరూ చూడాల్సిన వీడియో కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీ మనసుకు నచ్చితేనే లైక్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీరు చేయండి, ఇతరులతో చేయించండి. రాను రాను ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎటుపోతున్నాయి? బంధాలు, అనుబంధాలు ఏమైపోతున్నాయి? ఎక్కడికో దూరంగా వెళ్ళి మటుమాయమైపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? దీనికి కారణం ఎవరు? మనమే ఒక్కసారి ఆలోచించుకుందాం. కలిసి ఉంటే కలదు సుఖం. బంధాలు, అనుబంధాలు ఒకసారి తెగిపోతే తిరిగి అతికించుకోవడం చాలా కష్టం. వీటిని స్థిరాస్తుల్లాగా ఉపయోగించుకుంటే భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే స్థిరాస్తులు అంటే తరిగిపోని ఆస్తులు. ఈ బంధాలు, అనుబంధాలు కూడా అదేవిధంగా మనం రక్షించుకుంటూ ఆ తరాలకు మనం అందజేయాల్సిన బాధ్యత మనది. వెనకటి కాలంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఈ రోజుల్లో లేకుండా పోతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఆ కుటుంబాలు ఒక యూనిటీగా ఉండి వాళ్ళు ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు పంచుకుంటూ చాలా ఆనందంగా ఉండేవారు. మరి ఈ రోజుల్లో ఎందుకు తగ్గిపోతున్నాయి? సరే చూద్దాం, వెనకటి రోజులు మళ్ళీ రాకపోతాయా? వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థల్లో వాళ్ళ తాత నుంచి మొదలుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ కుటుంబము అందరితో కనీసం 10 నుండి 15 మంది వరకు ఉండేవాళ్ళు. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో చాలా ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కాబట్టి ఒక్కసారి మనం బంధాలు, అనుబంధాల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. థ్యాంక్ యూ.